ఓకే, ఒక్క స్థానం విషయంలో కొంత చర్చ నడుస్తోంది. మెదక్ సంబంధించి మాత్రమే ఒక చర్చ. బీజేపీ బీఆర్ఎస్ గెలిస్తే ఆ ఒక్క సీటు గెలుస్తుంది అనేటువంటి ఒక ప్రచారం మొదటి నుంచి నడుస్తుంది. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? రఘునందన్ గెలవడా? దానికి రఘునందన్ గెలుస్తాడని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు సీట్లు 10 వస్తున్నాయంటే దాంట్లో మెదక్ కూడా తప్పకుండా ఉంటుంది. అయితే వాళ్ళ ఎనాలిసిస్, వాళ్ళ ఒక అనుకునే ఆలోచన ఎందుకు ఉందంటే, ఒకటి గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ, అదేవిధంగా పాత మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కాన్సెన్సస్ బీఆర్ఎస్కు ఉండే కాబట్టి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు అనుకుంటున్నారు, ఆ రకమైనటువంటి అనాలిసిస్. కానీ జనరల్ ఓటింగ్ సరళి ప్రజల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి, గ్రామీణ ప్రాంతం కానివ్వండి, ఈసారి మోదీ ఇక్కడ క్యాండిడేట్ వ్యక్తిగతంగా ఎవరిది కూడా ప్రభావం తక్కువ ఉంటుంది, మోదీ గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ గెలుపుకంతా కూడా మోదీ గారికి అంకితం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక్కడే రామచంద్ర గారు, మోదీ కరిష్మానా లేకపోతే రాముడి ప్రభావమా? ఇప్పుడు మోదీ కరిష్మాలోనే రాముడి యొక్క ప్రభావం విలీనమై ఉంది. అది మీరు సపరేట్ చేయలేరు. ఎందుకంటే ఏ సమస్య అయితే 500 సంవత్సరాల నుంచి పరిష్కారం చేయలేని కాదు. రాముడి తెలంగాణలో కనిపించిందా? రామచంద్రన్న మంది రామరాజ్యము డౌట్ ఏముంది దాంట్లో? మోడీ గారు నడిపిస్తుంది రామరాజ్యమే. మేము కూడా రామరాజ్యం అంటున్నాం కదా, మేము రామరాజ్యం అంటున్నాము. రాముడి ప్రభావము తప్పకుండా ఉండకుండా నేను రాముడు ఫోటోలు పనిచేస్తున్నా కానీ రామ జన్మభూమి విషయాన్ని పరిష్కరించే దిశలో, రాముడి గుడి కట్టే దిశలో తప్పకుండా అది కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టరు. అదొకటే అలోన్ చెప్పను నేను. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. దాన్ని తప్పించుకోలేం కదా. అది డెఫినెట్గా ఇట్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ ఫర్ బీజేపీస్ గ్రోత్. కానీ ఇప్పుడు 2019లో భారతీయ జనతా పార్టీ, అప్పుడు 2018లో ఒక సీటు వస్తే అసెంబ్లీలో, 2019లో 4 పార్లమెంట్లు తెచ్చుకుంది. కానీ 5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో ఎదిగిన చరిత్ర కనిపించలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చినాయి. సో ఇప్పుడు రేపు నిజంగానే ఎగ్జిట్ పోల్ లాగే రేపు ఒరిజినల్ కౌంటింగ్లో కూడా 8, 7, 8, 9 వస్తే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అది కూడా ఉపయోగపడుతుందా? లేకపోతే గత 2019 నుంచి 24లో ఎట్లా ఉందో అట్లానే ఉంటుందా? ఇప్పుడు ఒకటి రజనీకాంత్ గారు, ఇది మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెరగలేదు కాదు. ఒక్క సీట్ నుంచి మేము 8 సీట్లు వచ్చినాము. 7% నుంచి మాకు 14% ఓట్లు వచ్చినాయి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో మాకు ఓట్లు పెరిగినాయి. డిపాజిట్లు మాకు అనేక సీట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా దాంట్లో విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీల మధ్యనే రాజకీయమైనటువంటి రాబోయే రోజుల్లో యుద్ధం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతారు. బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు ఈ రాష్ట్రంలో. రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. మా క్యాడర్ నమ్ముతుంది. ప్రజలు కూడా ఆ దిశలో ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు.